సుజాత పాత్రలో జీవించిన సుమలత గారు తమ ఆనందాన్ని మనతో పంచుకున్నారు. Welcome to Vishwanath Amritam. Very nice to have you on the show. Entirely my honor and my pleasure. నిజంగా ఈరోజు ఇక్కడ ఉండి నేను కళా తపస్సి విశ్వనాథ్ గారి పిక్చర్లు యాక్ట్ చేయటం దాని గురించి మాట్లాడటం అంటే నా అదృష్టం. అది యాక్చువల్గా విశ్వనాథ్ గారికి మీరు పెట్ హీరోనేమో అని కూడా అనిపిస్తూ ఉంటుంది. నా అదృష్టం నిజంగా. బికాజ్ నాకు ఇప్పటికీ నాకే ఆశ్చర్యం. టు బీ వెరీ ఫ్రాంక్, శుభలేఖ పనిచేసేటప్పుడు మై ఏజ్ వాజ్ 19 years old. ఓకే. బట్ ఐ డోంట్ నో రియలీ నాలో ఏం చూసి నన్ను ఆ రోల్కి సెలెక్ట్ చేశారు. 19 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఇట్ వాస్ నాట్ ఎ రెగ్యులర్ హీరోయిన్ క్యారెక్టర్. ఏదో వచ్చి ఒక 2 డైలాగులు చెప్పి ఒక రొమాంటిక్ సీన్ యాక్ట్ చేసి 2 సినిమా పాటలు పాడి అలాంటి క్యారెక్టర్ కాదు. మీరు తీసుకున్న ఒక సోషల్ కాజ్ ఏదైతే వరకట్నము అనే దురాచారం మీద మీరు ఆ ఎత్తుకున్న టాపిక్కే ఒక హీరోయిన్ భుజాల మీద నడిపించాలి. మీరు ఫస్ట్ ఎట్లా ఆవిడ సుమలత గారిని అనుకున్నారు? ఎలా అనుకున్నారు ఆవిడ్ని? ఎలా అనుకున్నాను? ఆవిడ 19, నాకు 35 ఏళ్ళు. అది యాక్చువల్గా చాలా కష్టమైన రోల్ అది. ఇట్ వాజ్ అ వెరీ వెరీ శుభలేఖ తీసుకుంటే ఇట్ వాజ్ వెరీ మెచ్యూర్డ్ క్యారెక్టర్. ద హోల్ గెటప్ ఆల్సో, కళ్ళజోడు, అది టు గెట్ యూస్ టు దాట్ నాకు ఒక 2-3 days పట్టింది. ఫస్ట్ డే మేకప్ వేసి కళ్ళజోడు అన్ని పెట్టుకొచ్చాక మన అరవింద్ గారు, హీ వాజ్ అ కో-ప్రొడ్యూసర్ అండ్ అల్లు రామలింగయ్య గారు ఆఫ్ కోర్స్, ఆయన నన్ను పక్కకు పిలిచి ఆయనకే డౌట్ వచ్చింది కళ్ళజోడు. ఇదేంటమ్మా అందరు నీ కళ్ళు ఇంత బాగున్నాయి అంటారు, మరి డైరెక్టర్ గారు కళ్ళజోడు పెట్టేసి నీ కళ్ళు కవర్ చేసేసారు, అసలు ఏంటి? 19-year-old గర్ల్ ఒక డెమాన్స్ట్రేటర్గా పనిచేస్తోంది కాలేజీలో అని రావటానికి ఒక మెచ్యూరిటీ కావాల్సి వచ్చింది. మెచ్యూరిటీ పొజిషన్. ఒక లెక్చరర్గా పనిచేస్తోంది ఆవిడ అనే లుక్ కావాలంటే ఎంత గెటప్ ఇంప్రూవ్ అయిపోయిందో ఆ కళ్ళజోడు పెట్టడం వల్ల. చాలా హుందాతనం వచ్చింది. ఏంటంటే శుభలేఖ మీరు వరకట్నం అని అంటున్నారు, బట్ శుభలేఖలో వరకట్నం కాకుండా ఒక మల్టీ లేయర్డ్ లెవెల్ ఆఫ్ మెసేజెస్ ఉన్నాయి నిజంగా చూస్తే, సోషల్ మెసేజెస్. అండ్ ఇక సుజాత క్యారెక్టర్ తీసుకుంటే షీఈస్ వెరీ మెచ్యూర్డ్ లేడీ, వెరీ సెన్సిబుల్. అంటే ఇక సొసైటీలో ఉన్న ఈవిల్స్ ఏంటి అని తనకు తెలుసు. అండ్ మీరు ఆ పర్టికులర్ సీన్, సత్యనారాయణ గారికి మాది ఒక సీన్ ఉంది, ఇట్స్ లైక్ అ హైలైట్. ఫర్ ఇన్స్టెన్స్ మీరు తీసుకుంటే ఆ అమ్మాయి ఫస్ట్ స్టడీగా కూర్చుని వింటూ ఉంటుంది, సత్యనారాయణ గారు చెప్తూనే పోతారు, ఇది కాదు అది కాదు, కాకపోతే అబ్బాయికి చదువుకి ఇది కావాలి, తర్వాత కార్ ఇది కావాలి, ఏదేదో ఆయన కోరికలు కోరుతూనే ఉంటాడు. బిగినింగ్లో ఏం రియాక్షన్ లేదు, బట్ దెర్ ఇస్ అ సటిల్ రియాక్షన్ ఇన్ ద డిస్కంఫర్ట్ షీ స్టార్టింగ్ టు ఫీల్. ఎలా చూపించారంటే అది అమ్మాయి ఇలా పౌటు కప్పుకుని కూర్చుని ఉంటుంది, జస్ట్ కొంచెం ఇలా అని ఇలా చూస్తుంది, ఇంకొకసారి ఆ కళ్ళజోడు ఇలాంటిది. అంటే స్లో టెంపో అక్కడ రేజ్ అవుతుంది, దట్ షీఈ్ నాట్ హ్యాపీ అబౌట్ వాట్ ఈస్ బీయింగ్ డిస్కస్డ్ అనేది. ఇట్స్ రియలీ అవుట్ స్టాండింగ్. అండ్ యూ నో వెన్ షీఈ్ అబౌట్ టు బర్స్ట్ అవుట్. I think some of the shots 20 takes, 25 takes. అసలు ఒకసారి ఏడుపు వచ్చేసింది, అబ్బో నా వల్ల కాదు అన్న లెవెల్కి. ఒక ఫైర్ బ్రాండ్ లాగా ఉంటూనే ఒక సింపతి గెయిన్ చేయాలి క్యారెక్టర్. ఈ కట్నాల బేరంలో బజార్లో పెట్టి పిల్లని బేరాలు ఆడుతున్నటువంటి ఒక వ్యవస్థలో షీ రిప్రజెంట్స్ ది ఎంటైర్ ఒక ఫిమినైన్ ఇది. అందుకని మాటలో కూడా పొందిక, మర్యాద, అది చాలా కష్టం అది చేయటం. ఆ ఏజ్లో అంత ఒక థర్డ్ పిక్చర్కి అంత బరువు మోయటం అనేది
ఇట్స్ నాట్ పాసిబుల్. అసలు కొన్ని అవి చిన్న చిన్న రియాక్షన్స్ నేను ఒక్కొక్కటి ప్రాణం కూడా తీస్తాను నేను, నాకు తెలుసు నాకు అది బాధ ఉంటుందని. సో ఆ ఒక సీన్లో ఎన్ని లెసన్స్ నేర్చుకున్నానో నేను. డైలాగ్స్ అంటే జస్ట్ నువ్వు ఏదేదో మాట్లాడటం కాదు, తెలుగు అక్షరాల్ని ఎలా గుండ్రంగా పలకాలి, మంచి మాట. ఎక్కడ పాజులు రావాలి అంటే ఇవన్నీ మాకు అసలు తెలియదు అంతకుముందు. మీరు వారిని షూటింగ్స్లో అబ్జర్వ్ చేస్తే ప్రతి క్యారెక్టర్ డైలాగ్ నుంచి, పోస్చర్ నుంచి, నడిచే దగ్గర నుంచి, ఎక్కడ స్టాప్ చేయాలి, ఎక్కడ లుక్, ఏ పర్టికులర్ స్పాట్లో నీ లుక్ ఇక్కడి నుంచి అక్కడ ఉండాలి, పైనుంచి కిందకి చూడాలి అన్నది హీ స్పెసిఫైస్. సో వీ జస్ట్ హ్యావ్ టు ఫాలో ఇట్ అనమాట. ఆయన అబ్జర్వ్ చేసి దాన్ని ఆ యాక్టింగ్లో నిజంగా మాకు 10% కూడా రాదు వారు వేసి, బట్ ఆ 10% వస్తే ఇట్ లుక్స్ ఫెంటాస్టిక్ ఆన్ ద స్క్రీన్. శంకరాభరణం లాంటి ఒక అద్భుతమైన కళాఖండం తీసి ఆ తెలుగు సినిమా స్థాయిని ఒక ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్లిన ఒక డైరెక్టర్ 2 సినిమాలు చేసిన మీకు ఒక అద్భుతమైన పాత్ర ఇస్తున్నారు అని తెలిసిన ఇనీషియల్ మొమెంట్స్ లో వాట్ వాజ్ యువర్ ఫీలింగ్? అంటే మీకు కొంచెం టెన్స్డ్ గా ఉన్నారా? కొంచెం టెన్షన్ కాదు, చాలా టెన్షన్. ఐ వాజ్ వెరీ నర్వస్ వెదర్ ఐ వుడ్ live up to any of his expectations. That was the major concern for me. అంటే నాకేమనిపించేది అంటే బికాస్ ఆఫ్ మై ప్యూర్ లక్ ఐ హ్యాడ్ ద ఆపర్చునిటీ టు వర్క్ ఇన్ 4 movies విత్ హిమ్. నేను చెప్తున్నాను 200 పిక్చర్లు చేసాము. ఎలా అంటే మనం మన ధర్మంలో అనుకుంటా ఎన్నెన్నో పాపాలు చేసి మనం గుడికి వెళ్ళి పుణ్యనదుల్లో వెళ్ళి స్నానం చేసి గుడికి వెళ్ళి దేవుని మొక్కుంటే సరే ఆల్ దిస్ సిన్స్ ఆర్ వాష్డ్ అవే అని మన బిలీఫ్. అలాగే నాకు అనిపించేది ఏవేవో పిక్చర్లు చేసాం, మధ్యలో విశ్వనాథ్ అవన్నీ కడిగేసుకున్నట్టు అయిపోయింది నాకు. చాలా బాగా మేకర్ ఐ గెట్ సో మచ్ ఇలేటెడ్ నౌ. ఇప్పుడు నాకు భారతరత్న వచ్చినంత ఫీలింగ్ వస్తుంటుంది. ఎందుకంటే ఇది అల్టీరియర్ మోటివ్తో చెప్పే మాటలు కావు, నాభిలోంచి వస్తున్నటువంటి ఒక నిజమైనటువంటి ఒక ఫీలింగ్ ఇది. మనకేంటంటే మన కృషి ఎవ్వరూ నోటీస్ చేయలేదు అని అనుకుని బాధపడక్కర్లేదు. అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ అడగాలి సార్. ఒక హీరో హీరోయిన్ ని అస్సలు వాళ్ళది ఒక డాన్స్ స్టెప్ కాకుండా వాళ్ళిద్దరూ ఒకళ్ళు ముట్టుకోకుండా ఇన్ని పాటలు ఎలా సార్ పిక్చరైజ్ చేశారు మీరు అసలు? నన్ను కొంతమంది అడుగుతారు, చాలా కొంటిగా అడుగుతారు ఒకప్పుడు, మీ జీవితంలో మీకేమిటి అంటే ఎక్స్పీరియన్సెస్ లేవా, ఏమిటి దృశ్యశృంగుడిలాగా ఇట్లా పెడుతుంటారు, బొడ్డు పైకి చీర కట్టించి ఇవన్నీ పాడు పనులన్నీ చేస్తుంటారు మీరు అని అంటే, నాది ఏంటంటే టు కవెట్ ఎట్ ఎ థింగ్ కీప్ ఇట్ అన్రీచబుల్ అని. నువ్వు ఏదైనా కావాలని కోరుకున్న వస్తువుని అందకుండా పెట్టమన్నాడు, అప్పుడు దాని మీద ఇంకా ఆతురత కలుగుతుంది. సో ది మోర్ యూ కీప్ దెమ్ ఎ లిటిల్ అవే అండ్ దెన్ యూ ఫీల్ వాటిద్దరు కలిస్తే బాగుండు, చేయి పట్టుకుంటే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది లోపల, అనిపించాలి. ఒక క్యారెక్టరు వర్షం కురుస్తూ ఉంటే లేడీని ఆ చూరు దగ్గర పెట్టారు, ఏదో సినిమా ఎప్పుడో చూసినట్టు గుర్తున్నారు. పెడితే ఆ చూరు నీళ్లు పడుతుంటాయి ఈ అమ్మాయి భుజం మీద. బ్యాక్ షాటే తీశాడు, కానీ గమ్మత్తు ఏంటంటే ఆ పల్సటి జాకెట్ వేయటం వల్ల వెనక మనకి ఆ బ్రా ఇది కనిపిస్తుంది, ఇది పట్టి లాంటి వెనక నుంచి. దట్ గివ్ లాట్ ఆఫ్ ఎఫెక్ట్. మళ్ళీ మా ఏజ్లో చూసినప్పుడు మాకు అనిపించిందేమో నాకు తెలియదు, కానీ నా బట్టి వాళ్ళు బోలంత మంది ఉంటారు కదా. చెప్తాను నేను మాట మీనా కుమారి ఉత్త లెగ్స్ చూపిస్తారు, అదేదో పకీజా పాకీజా లెగ్స్ ఉన్నాయి అట్లా ఆడుతూ ఉంటాయి ట్రైన్ మూమెంట్. అలా చూస్తూ ఉంటే చీర ఇక్కడ కొంచెం పైకి ఒక జానడి పైకి ఉంటుంది చీర, ఆ సీనమండ, అందులో పర్షియన్ బ్లడ్ ఏమో ఆ సన్నటి బీన్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి క్లోజప్, జస్ట్ అలా ఆడుతూ ఉంటాయి. ఒక నిమిషం చూసిన తర్వాత మన మనసు ఎక్కడికో పోతుంది. లేబర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించిన ఒక అమ్మాయి చెప్పు ఉంగటం ఊడిపోతే పబ్లిక్ ప్లేస్లో, అది హోటల్లో, వాట్ ఎంబరాస్మెంట్ షీ ఫీల్స్, హౌ ఎంబరాసింగ్గా ఫీల్ అవుతుంది. తర్వాత బాత్రూమ్ పెడుతుంది, ఏం చేయడానికి తోసదు, మళ్ళీ పారే బుద్ధి కాదు, బాగు చేసుకో. చూడండి, అది నిజంగా ఆ జీవితం అనుభవించిన వాళ్ళకి కానీ తెలియదు. ఆ అమ్మాయి చెప్పు తెగిపోయి సుమలత హోటల్కి ఎంటర్ అవుతుంది, ఒక కాఫీ ఆర్డర్ ఇస్తుంది. వీడు ఎక్స్ట్రాగా ఒక స్వీట్ కూడా పట్టుకొచ్చిస్తాడు. నేను స్వీట్ ఆర్డర్ ఇవ్వలేదు అని డబ్బులు చూసుకుంటుంది పుస్తకంలో ఉన్నాయా లేవా ఎంతో అని.
కానీ సరిపడా ఉండేసరికి పోన్లే అనుకుంటుంది. మధ్య మధ్యలో అమ్మాయి ఊడిపోయిన చెప్పుని చూసుకుంటూ ఉంటుంది, ఇబ్బంది పడుతుంటుంది చెప్తే ఎలా నడిచెళ్ళాలని. వాడు తీసుకొచ్చి బిల్లు లేదు కాఫీ అనండి, మీరు ఇది మా ట్రీట్, ఓన్లీ మీరు ఆర్డర్ ఇచ్చిన కాఫీ మాత్రం బిల్లు తీసుకోండి, ఇదిగోండి చేంజ్, ఇదిగోండి కవర్ అంటాడు. కవర్ ఏంటి మీకు చెప్పు పెట్టుకోవడానికి? ఎంత డిడిగ్గా చిన్న చివుక్కుమంటుందంటే, అంటే ఇంత సునిశ్చితంగా ఆలోచిస్తాడు, ఇంత ఇదిగా చేస్తాడని అమ్మాయి మనసు అట్రాక్ట్ చేసుకోవడానికి ఒక సంచి ద్వారా తన గెస్చర్ తోటి ఎవరైనా ఫ్లాట్ అయిపోతారు. వాట్సాప్ పర్సన్ ఈజ్ అన్నది ఇవన్నీ తను ఎఫర్ట్లెస్ గా చేస్తాడు. అదే ఎఫర్ట్లెస్, అది కావాలని చేస్తున్నాను సో మీరు గుర్తుపెట్టుకోండి, నేను ఎంత సహాయం చేస్తున్నాను మీకు అని ఏమి ఉండదు అక్కడ. సో అక్కడ కొడతాడు అన్నమాట మార్కులు. 3వ సినిమా అన్నారు, మీ దాదాపు 20 ఏళ్ళ వయసు, సినిమా స్టార్గా వచ్చారు. ఎవరికైనా ఒక మంచి గ్లామరస్ రోల్, మంచి ఫ్యాషన్ ఉన్న రోల్స్, అంటే ఫ్యాషన్గా డ్రెస్సులు కానీ, విత్ రెస్పెక్ట్ టు సాంగ్ సీక్వెన్సెస్ అవనివ్వండి, లొకేషన్స్ అవనివ్వండి, అలాంటివన్నీ చేస్తే బాగుంటుందని ప్రతి అమ్మాయికి ఉంటుంది. కాకపోతే ఒక సాధారణమైన మధ్యతరగతి కుటుంబం, చెప్పులు తెగిపోయే వ్యవహారం, ఒక మంచి కాటన్ చీర, పైగా కళ్ళజోడు పెట్టి మిమ్మల్ని వయసుకి మించి చూపించడం. సో వాట్ వాజ్ యువర్ ఫీలింగ్ అబౌట్ ది ఇనిషియల్ ఫీలింగ్ అబౌట్ ది క్యారెక్టర్? ఇనిషియల్ ఫీలింగ్ అలా అని కాదండి, నేను చాలా మందితో ఏం చెప్తుంటానంటే, ఇప్పటికి 35 years of my career, I've acted in nearly 200 movies in 5 languages. బట్ అప్పట్లో 80s మీరు చూసుకుంటే మామూలుగా గ్లామరస్ రోల్స్, డాన్స్ చేసే రోల్స్, బాగా డ్రెస్ అయ్యి వచ్చే రోల్స్ చాలా చేసాం అందరం. దోస్ వర్ కామన్. ఇలాంటి రోల్స్ దొరకటమే నిజంగా ఇట్ వాజ్ మ్యాటర్ ఆఫ్ డెస్టినీ. అండ్ అంటే ఎంత మనం పుణ్యం చేసుకుని ఉండాలి అని అనిపించేది నాకు. ఎందుకంటే చాలామంది ఐ నో దే ఎన్వీడ్ మీ, అరే విశ్వనాథ్ గారు సెలెక్ట్ చేశారు, అది కూడా ఇంత మంచి క్యారెక్టర్, హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ అని. today's generation directors who have watched those films నాకు వచ్చి చెప్తారు, మేము శుభలేఖ 10 times చూసామండి, వీఆర్ యువర్ ఫ్యాన్స్ అంటారు. అంటే that credit doesn't go to me at all, అది నాకు తెలుసు. బట్ ఐ ఫీల్ సో హ్యాపీ టుడే వెన్ సంబడి లైక్ కృష్ణవంశీ గారు, రామ్ గోపాల్ వర్మ గారు వాళ్ళు వచ్చి చెప్తుంటారు అనమాట, ఏంటండి ఆ క్యారెక్టర్, ఆ కళ్ళజోడు, మీ సుజాత క్యారెక్టర్ వీ కెన్ నెవర్ ఫర్గెట్ అని. సో that says it all, I think. కాలేజ్లో చిరంజీవి గారు పాడిన పాట కాదు సార్, ఆ ప్రొటెస్ట్ చేయడంలో కూడా ఆ పాట పెట్టడం, అది కూడా ఒక అన్నమాచార్యులకి వారి కీర్తన. అది నాకు మొదటి నుంచి ఆ జబ్బు ఉంది. ఎక్కడ వీలుంటే అక్కడ, ఏ మాత్రం వీలున్నా సరే ఒక మెగాస్టార్ని పెట్టుకుని అసలు ఎటువంటి సంబంధం లేని ఒక సిచ్యువేషన్లో ఒక అటెన్షన్ డ్రా చేయడానికి అదే పాడకలు, అది కూడా కాలేజ్ అంటే యూత్ ఉంటారు అక్కడ, క్లబ్ డాన్స్, ఒక ఫాస్ట్ సాంగ్, హై డాన్స్ కూడా చేయొచ్చు. మంచి సిచ్యువేషన్ అది. దాంతో పాటు మిగతా వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. అక్కడ నువ్వు చెప్పింది చాలా కరెక్ట్. ఇప్పుడు తడుతుంది, రీమేక్ చేస్తాడు చేయాలి. ఎందుకంటే అక్కడ దాని ముందు ఎస్టాబ్లిష్ కావాలి, ఆ బోర్డు పెట్టించాలి, అన్నమయ్య. అది జాగ్రత్త పడ్డా అన్నమాచార్య కీర్తనలోని. తన బాబాయ్ కూతురు అంటే తన కజిన్ సీట్ ఇప్పించడం కోసంగా సీట్ లేదని చెప్తే ఆ కాలేజీలో అన్నమయ్య కీర్తన ద్వారా తన నిరసనని తెలిపి తద్వారా సీట్ సంపాదిస్తాడు. అయిపోయిన తర్వాత మళ్ళీ హోటల్కి వస్తాడు. వచ్చిన హోటల్ కిచెన్లో సాక్షి రంగారావు గారు బాబాయ్, ఎరా సీటు దొరికిందా అంటే సమాధానం చెప్పడు, వెళ్ళిపోతుంటాడు. మళ్ళీ తిరిగి వస్తుంటే చెప్పరా టెన్షన్గా ఉంది, అమ్మాయికి సీట్ లభించిందా అంటే ఎలా చెప్తారు, మామూలుగా దొరికింది బాబాయ్ ఓకే అంటే సీన్ అయిపోయింది. అలా అవన్నీ కూడా ఆయన మ్యూజికల్ గా రాగాలాపన చేస్తూ తను ఎంత గుర్తుండేది బాగా, ఎంత గొప్పవాడిని నేను అనుకుంటే సాధించకుండా ఉంటానా అనేది ముందు ఆలాపన. దొరికిందంటావు, ఎలా దొరికిందిరా ఇంకొక ఆలాపన. దానికి వాళ్ళు ఎదురు చెప్పి ఏమనలేదు కదా, ఎందుకంటారు అంటూ మళ్ళీ ఇంకొక ఆలాపన. ఇలా ఆలాపన చేస్తూ ఎంటర్టైనింగ్ గా మొత్తం హోటల్ అందరినీ, ఆ కిచెన్ లో సర్వర్ని వాళ్ళందరినీ తన వైపు అట్రాక్ట్ చేసుకుని ఎవరు పని చేయని పని చేస్తారు. ఈలోగా ఎవరు సర్వర్స్ కనపడలో ఏ పని సాగటం లేదని ఓనరే వచ్చి నిలబడతాడు. ఆ ఓనర్ రాగానే ఒక్కసారి మొత్తం అలా చూస్తూ కానీ ప్రాథమికంగా మాట్లాడతాడు. వీడిని తిట్టాలనుకున్న ఓనరు వాళ్ళు ఏ చేసి వస్తానయ్యా అని వెళ్ళిపోతాడు. అట్లాగా కామికల్ గా, మ్యూజికల్ గా ఎన్ని రకాలుగా వైవిధ్యంగా ఆయన కన్సీవ్ చేశారంటే దానికి ఆ మ్యూజిక్ పట్ల, ఆ క్యారెక్టర్స్ పట్ల ఆ గ్రిప్ అనేది ఆయనకి లేకపోతే, ఆయన జీవించుకోకపోతే అది అలా కనపడదండి. విశ్వనాథ్ గారు ఒక ఇన్స్టిట్యూషన్,
ఆయన దగ్గర అందరూ నేర్చుకుని తర్ఫీదు అవ్వటం అన్నది ఒకటే మనం చేసుకోవాలి. నేర్చుకోవటం ఒకటే. అక్కడికి వెళ్ళి ఆయన చెప్పింది నేర్చుకుంటే చాలు, మనం అద్భుతమైన నటులు అయిపోతాం. మనం ఆ కొత్తల్లో అప్కమింగ్ ఆర్టిస్ట్గా వారి దగ్గర నాకు శుభలేఖ రావటం అనేది నా జీవితానికి శుభం. నిజంగా రాళ్లపల్లి క్యారెక్టర్ మాత్రం భలే క్యారెక్టర్, నాకు ఎంత బాగా నచ్చుతుందో. ఎందుకంటే పక్కనే ఉంటూ అన్నిటికీ వాడు చెప్పడం కానీ. అసలు మీరు ఒక సీన్ ఎలా ఇంజెక్ట్ చేస్తారు? బిగినింగే నేను ఇంత అన్నానయ్యా అంటే 1,00,000, వాడు ఇంతే అన్నాడు, నేను ఇంతే అన్నాను అంటే 50. ఎట్లా సార్, ఎలా చెప్తారు మీరు? ఎలా చెప్తారంటే యాక్చువల్లీ ఇట్లాంటివన్నీ నాకు ఆన్ ది సెట్ ఇంట్యూషన్ వస్తుంది. ఆన్ ది సెట్ చూస్తున్నప్పుడు, నేను చేస్తున్నప్పుడు అప్పుడు దమ్ముకు తడతాయి ఇలా ఇటు చిన్న చిన్న డీటెయిల్స్, ఇది ఇంత అంతే, ఇది అది మరి ఆ ఆడియన్స్ కూడా అర్థం కావాలి. అందుకని అదర్ క్యారెక్టర్ ఇంటర్ప్రిట్ చేస్తూ ఉంటుంది. ఇదంటే ఇదని, ఇంతటి 50. సరే అది చెప్పకపోతేనేమో ఆడియన్స్కి అర్థం కాదు, కామన్ మ్యాన్కి అర్థం కాదు. సో చాలా ఇట్లాంటివన్నీ కూడా నాకు సెట్ మీద తడతాయి. ఆ తట్టింది గట్టిగా పట్టేసిన అలా వదిలిపెట్టేసుకుంటాను. అది ఎప్పుడు చూసినా నాకు ఆ బిట్టు అదొకటిను, ఈ బిరుదులు సన్మానానికి వాళ్ళు వచ్చి ఇద్దరు అమ్ముకుంటారే బిరుదులు, ఆ సీన్ మాట్లాడాలి సార్. ఎంత అంటే సమాజంలో ఉన్న కొన్ని సాంస్కృతిక సంస్థలు కీర్తికాంక్షతో ఉండే కొంతమంది పెద్ద మనుషుల భాగవతాలని బయట పెడుతుంది. అది అంటే ఆ బిరుదులు కూడా బీనబిక్కి ఉద్ధారక, అంగవిహీనోద్ధారక, అదేం బాగాలేదయ్యా, ఓని భారతరత్న ఇప్పించేద్దు. అది ఇవ్వరండి, గవర్నమెంట్ డబ్బిస్తున్నామయ్యా, 100 ఎక్కువైనా తీసుకుని డబ్బిస్తున్నా ఉంటాడు. మన డబ్బు ఇచ్చినా అది గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారండి, మనం డబ్బిస్తున్నాం కదండి, ఇచ్చిన వాళ్ళని పుచ్చుకున్న వాళ్ళని కూడా జైల్లో పెడతారంటాడు. ఎందుకని వాడి ఉద్దేశం ఏంటంటే ఐఎమ్ పేయింగ్ ఇట్, ఐఎమ్ ఫండింగ్ ఇట్. దానికి ఏంటి నువ్వు బిరుదు భారతరత్న ఇవ్వడానికి నీకేంటి? 12,000లో ఇది ఉందండి, అది ఎవరికో ఇచ్చేసాం కదా. మరి అది వాళ్ళకు కూడా ఒక లిస్టు, ఓ పెద్ద ఇది. అది నిజంగానే ఇట్స్ ఏమంటా ర్యాకెట్ అంత ఇంగ్లీష్లో, అదొక ర్యాకెట్ కదా. ఇప్పుడు ఎంతమంది లాబింగ్ చేయట్లేదు, లాబింగ్ చేసి అన్ని బిరుదులు తెచ్చుకోవట్లే. తల్లిదండ్రులే ఒక సందర్భంలో అర్థం చేసుకోరు ఆ అమ్మాయి ఆవేదనని. చెల్లెలి పెళ్ళి నీ వల్లే చెడిపోయిందని అంటే కూడా నేనేం తప్పు చేయలేదు, నమ్ముతున్నాను, మీకు భారం అయితే నేను వెళ్ళిపోతానని ఒక అబ్బాయితో వెళ్ళి, అంటే 83 ప్రాంతాల్లో ఒక పెళ్లి కాని అబ్బాయి, ఒక పెళ్లి కాని అమ్మాయి ఒక రూమ్లో ఉండి, కానీ ఏ మూలా కూడా చేసే వాళ్ళకి కానీ ఆడియన్స్కి కానీ వీళ్ళు తప్పు చేస్తున్నారనే ఎక్కడ కలగదండి. అక్కడే దట్ ఈస్ ద సబ్ టెక్స్ట్ ఆఫ్ ద క్యారెక్టర్. అంటే మీరు సుజాత క్యారెక్టర్ ఎంత బోల్డో, ఎంత రెవల్యూషనరీ, అట్ ద సేమ్ టైమ్ షీ హ్యాస్ బిలీఫ్ ఇన్ హర్ సెల్ఫ్. అంటే వెన్ అ ఉమన్ హ్యాస్ అ బిలీఫ్ ఇన్ హర్ ఓన్ ఇంటెగ్రిటీ, తను ఏమి తప్పు చేయట్లేదు అన్న నమ్మకం తనకున్నప్పుడు ఇట్ రిఫ్లెక్ట్స్ ఇన్ దట్ వే. ఎక్కడ ఆ పిక్చర్లో అది తప్పు అని ఎవరికి అనిపించలేదు. యాక్చువల్గా తీసుకుంటే ఇన్ సొసైటీస్ ఐస్ ఈ అమ్మాయి ఒక వెయిటర్తో వెళ్ళిపోయింది అని అనాలి. ఆ పాయింట్ అసలు రేజ్ కాలేదు. ఈ రోజు మనం మాట్లాడుతున్నాం కానీ అసలు వాళ్ళ బిహేవియర్లోనే మనకి ఆ థాట్ ఇంకా మనకి ఎక్కడి నుంచి కూడా రాదు. కానీ ఈ క్యారెక్టర్కి మాత్రం అప్పుడప్పుడు కొంచెం షీఈ్ స్లైట్లీ గెటింగ్ మెల్టెడ్ డౌన్. బికాజ్ అతని క్యారెక్టర్ చూసి అంత దగ్గరగా ఉన్నా కూడా ఏనాడు ఒక ఎక్స్ప్రెషన్లో కానీ ఒక ఇది కానీ మనం అందరం ఏమి తప్పు పడుతున్నామో ఆ తప్పులన్నీ కింద లాయరు రామలింగయ్య చేసి చెప్పిస్తాం. అదేమిటి బయట కాకుండా వాళ్ళు ఇచ్చారంటే అనేక రకాలు ఉన్నాయి. దీనికి అటా వస్తే ఎలోప్మెంట్ కింద లెక్క, ఇటా వస్తే అబ్డక్షన్ కింద కేసు, ఇటా వస్తే ఇది, అటా వస్తే ఇది. అదేగా సొసైటీ అనుకుంటుంది. ఏమో నాకు అనిపించలే అంటుంది ఆవిడ వైఫ్. ప్లస్ దే వాస్ ది సబ్ టెక్స్ట్. ఈ వీళ్ళ హీరో అండ్ హీరోయిన్ ది రొమాన్స్ ఉంది. ఐ థింక్ ఇట్ వాస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ రొమాన్సెస్, దో ఇట్ ఈస్ నాట్ ద మెయిన్ స్టోరీ. ఇట్ స్టార్ట్స్ విత్ ద వే హీ హెల్ప్స్ హర్ అవుట్. ఆ తర్వాత మెల్లిగా అసలు షీ అబ్జర్వ్స్ ద వే హీ టేక్స్ కేర్ ఆఫ్ హర్. సో అలా బిల్డప్ ఇచ్చి వాళ్ళది లాస్ట్ వరకు అసలు షీ నెవర్ రివీల్స్ ఓపెన్లీ, ఎక్కడ చెప్పదు. యాక్చువల్లీ దేర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ డైలాగ్ ఇన్ దట్ సాంగ్, అయితే నిజమైతే సాంగ్లో గుడికి వెళ్తారు, మధ్యలో ఏమండే మీకు మీరు కోరుకున్నవాడు మీకు నచ్చేవాడే మీకు దొరకాలని మొక్కుకున్నారుగా అంటే షీ ఆల్సో రిపీట్స్ ద సేమ్ డైలాగ్. అవును. అండ్ హీ విల్ పర్టికులర్లీ ఆయన చూపిస్తారనమాట ఎక్కడ ఆ ప్లేస్లో, అవునండి నేను కోరుకున్నవాడు మంచివాడే నాకు దొరకాలని అని ఆయన చూపి అక్కడ ఒక లుక్ ఇచ్చి
దొరకాలని మొక్కుకున్నాను అంటే. సో ఆ లుక్లో ఆడియన్స్కి తెలుస్తుంది, మై క్యారెక్టర్ విల్ నో, బట్ చిరంజీవి గారి క్యారెక్టర్ తెలియదు. సో ఇట్ వాజ్ సచ్ బ్యూటిఫుల్. నింగిలోని చంద్రుడికి నీటిలోని కలువకి దూరభారమెంతైనా రాయబారి నేనున్నా, చందమామవునంటే వెన్నెలగా, కలువ భామ అది వింటే పున్నమిగా, నా ఆశలు ఎగసి ఎగసి తారలతో కలిసి తలంబ్రాలుగా కురిసే వేళ చేరువైతే అయితే అది నిజమైతే అదే నిజమైతే. ఎంత గొప్ప థాట్, ఉదాత్తత అంటే నాకు ఈ పాట జ్ఞాపకం వచ్చింది అనమాట. యూజువల్గా ఆ అమ్మాయితో నాకు పెళ్ళి అయితే ఎంత బాగుంటుంది, ఆవిడకి అలాంటి చందమామ లాంటి వాడు వస్తే ఆవిడకి ఎంత బాగుంటుందో, నేను రాయబారిగా ఉంటే ఎంత బాగుంటుందో అనేది. దూరభారం ఎంతైనా రాయబారి నేను ఉన్నా. ఏది దేనికి దూరభారం? నింగిలోని చంద్రునికి నీటిలోని కలువకి, ఈవిడ కలువ చంద్రుడికి, నేను ఉన్నాను రాయబారిగా, చందమామ అవునంటే వెన్నెలగా, కలువభామ అది వింటే పున్నమిగా, నా ఆశలు ఎగసి ఎగసి అప్పుడు నేను ఎంత దూరం వెళ్ళగలనంటే తారలతో కలిసి కలిసి ఆ ఆశలన్నీ తలంబ్రాలుగా మారి అక్కడి నుంచి కురుస్తాయి అన్నమాట. గ్రేట్ సాంగ్స్, గ్రేట్ కాన్సెప్ట్స్. లిప్సింగ్ చేస్తారా? నేను ప్లేబ్యాక్ చేస్తాను. రాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేదు ఈ వేళ ఎందుకమ్మా, రాలేదు ఈ వేళ కోయిలమ్మ, రాగాలి మూగబోయినందుకమ్మ. క్యా బాత్ హై.